ఏమోనండి, మీరు తీసుకున్నంత సులువుగా నేను తీసుకోలేకపోతున్నాను. వేద 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 ఏమైంది? వేద ఏమైంది? వేద దా ముందు వచ్చి కూర్చోరా. ఏమైంది వేద? సరే మంచినీళ్ళు తీసుకొస్తానుండు. వద్దండి. అరే వేద, ఏం కాలేదండి. వేద ఏమైంది వేద? ఈ రక్తం ఏంటి? ఏం కాలేదండి. ఏం కాలేదు. ఏం కాలేదంటావేంటి వేద? ఇంత రక్తం వస్తుంటే ఒంట్లో కొంచెం నీరసంగా ఉంది కదా, అందుకని దానివల్లే అయ్యుండొచ్చు. మీరు అనవసరంగా కంగారు పడకండి. లేదు వేద, లేదు, మనం హాస్పిటల్కి వెళ్దాం. చూడండి, వద్దండి. మీరెందుకంత కంగారు పడుతున్నారు? అసలే ఇల్లు గడవడం కష్టంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ పిల్లల మీద హాస్పిటల్ భారం కూడా వేయడం మంచిది కాదు. అది కాదు వేదవతి, నేను చెప్పేది ఏమండి, నా మాట వినండి. నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. మన పరిస్థితులు బాగుపడ్డాక నా గురించి ఆలోచిద్దాం, సరేనా? నాకేం కాలేదు. అది కాదు వేదవతి, నేను తీసుకెళ్తాను. నాకేం కాలేదండి, సరేనా? వేద రాహుల్ బాబు, ఏంటి? మీతో కొంచెం మాట్లాడాలి. వద్దంటే వదిలేస్తావా? కాదంటే కామ్గా కూర్చుంటావా? నువ్వు చెప్పాలనుకున్నది ఎలాగైనా చెప్తావు కదా, అదేంటో చెప్పు. మీరిలా కసురుకుంటూ ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తోంది. నన్ను దయచేసి ఒక ద్రోహిలా చూడకండి, ఒక శత్రువులా అనుకోకండి. అయితే మరి ఎలా చూడాలి? స్నేహితురాల్లా చూడాలా? ప్రేమికురాల్లా చూడాలా? నాకు జీవితం ఇచ్చిన నా దేవతలా చూడాలా? అసలు వీటిలో ఒక్క అర్హతైనా నీకుందా? లేదు. నువ్వొక అబద్ధాల కోరివి, మోసగత్తెవి. నిన్ను ఎప్పటికీ నేనొక మోసగత్తెగానే చూస్తాను. అంతకు మించి నా నుంచి నువ్వు ఏది ఎక్స్పెక్ట్ చేయకో. సరే, మీరు నన్ను ఏమనుకున్నా, ఎలా అనుకున్నా, నేను నా భర్త గురించి ఆలోచిస్తున్నాను. నా కుటుంబం కోసమే కష్టపడుతున్నాను. ఇంకా నీ నాటకాలు ఎప్పటికీ ఆపనంటావు, అంతే కదా? అయినా నువ్వు చేసే తప్పుల గురించి ఏదో రోజు నువ్వే తెలుసుకుంటావులే. అయినా ఈ చెత్త డిస్కషన్ పెట్టడానికి ఇక్కడికి వచ్చావా? కాదండి, మీరు మీకు శత్రువైనా ఆ కనిష్క దగ్గర పని చేయటమే నాకు నచ్చడం లేదు. నాకే కాదు, మీరు కనిష్క దగ్గర ఒక బానిసలా పనిచేస్తున్నారని తెలిస్తే మన కుటుంబంలో ఎవరికీ నచ్చదు. అసలేం మాట్లాడుతున్నావు అభి? ఆ కనిష్క మాట ఇక్కడెందుకు ఎత్తుతున్నావు? కనిష్క దగ్గర పని చేస్తున్నానని తెలిస్తే ఇంట్లో అందరూ బాధపడతారు, ఎంతో కుమిలిపోతారు. వాళ్ళందరికీ ఈ విషయం చెప్పాలని నువ్వు ప్రయత్నిస్తున్నావా? ఆ విషయం గురించి అందరికీ చెప్పడం నా ఉద్దేశం కాదండి. మరేంటి నీ ఉద్దేశం? ఏదో ఒక వంక పెట్టుకొని నాతో మాట కలపడమా? సరే, అదే అనుకోండి. నాకు పోయేదేం లేదు, కానీ నేను చెప్పాల్సింది నేను చెప్పే తీరుతాను. ఏంటో చెప్పు. మీరు ఆ కనిష్క దగ్గర ఉద్యోగం మానేయండి. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే మరొకసారైనా ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. ముఖ్యంగా
అత్తయ్య మావయ్య చాలా బాధపడతారు. మన అంతు చూసినా మన శత్రువు దగ్గరే మీరు పని చేస్తున్నారని తెలిస్తే వాళ్ళు తట్టుకోగలరా? ఒకసారి ఆలోచించండి. మీరక్కడ ఉద్యోగం మానేయండి. మనం మరొక జీవనాధారం వెతుక్కుందాం. అబ్బో, నీకు వదిలిపెడితే నువ్వే నాకు ఉద్యోగం చూసేదానిలా ఉన్నావుగా. అవకాశం వస్తే నేను ఖచ్చితంగా చూసి పెడతాను. కానీ ఒక్కసారి నా మాట వినండి. నేను మా రెస్టారెంట్ ఓనర్తో చెప్పాను. వాళ్ళు కూడా మనకి సహాయం చేస్తానని చెప్పారు. వాళ్ళ సహాయంతో ఏదైనా లోన్ తీసుకొని ఏదైనా బిజినెస్ మొదలు పెడదాం. మన కాళ్ల మీదే మనం బ్రతికే అవకాశం మనకొస్తే ఇక ఆ కనిష్క కాళ్ల కింద బానిసలా బ్రతికే అవసరం ఏముంటుంది చెప్పండి? ఓహో, నేను ఖాళీగా దొరికానని ఈ ఉచిత సలహాలు బానే ఇస్తున్నావే. దయచేసి నా మాట వినండి. నేనిచ్చేవి ఉచిత సలహానో ఉద్ధరించే సలహానో నాకు తెలీదు. కానీ మనం ఆ కనిష్కకి దూరంగా బ్రతికే అవకాశం దొరుకుతుంది. అసలు కనిష్క దగ్గర నేనెందుకు ఉద్యోగం చేయాల్సి వస్తుందో నువ్వు ఆలోచించావా? మన ఆస్తిపాస్తుల్నే లాక్కుంది. అలాంటిది నన్ను ఏ విధంగా లాక్ చేసి ఉంటుందో నువ్వేమైనా ఊహించావా? నా చేత అగ్రిమెంట్ రాయించుకుంది. నేను ఇప్పటికిప్పుడు ఆ కనిష్క బారి నుండి బయట పడాలంటే కనిష్కకి నేనొక 10 లక్షలు కట్టాలి. చెప్పు, ఆ 10 లక్షలు నువ్వు తీసుకొస్తావా? ఆ 10 లక్షలు కట్టగలిగితేనే నాకు అక్కడి నుంచి విముక్తి కలుగుతుంది. ఇప్పటి వరకు బిజినెస్ చేసేద్దాం, బ్రహ్మాండంగా బ్రతికేద్దామని ఏవేవో చెప్పావు. ఇప్పుడే నోరు పడిపోయిందా? చూడు, నువ్వు ముందు వెనక ఆలోచించకుండా నాతో ఇలాంటి పిచ్చి పిచ్చి డిస్కషన్స్ పెట్టడానికి రాకు. అసలు నీ మొహం చూడ్డానికే నాకు అసహ్యంగా ఉంది. మాటి మాటికి ఎందుకు ఎంట్రీ ఇస్తావు? మా నాన్న బలవంతం వల్ల నేను ఇంట్లో ఉంటున్నాను, కానీ లేదంటే నా కుటుంబాన్ని తీసుకొని నీకు దూరంగా ఎప్పుడో వెళ్ళిపోయేవాణ్ణి. అది కాదండి. అమ్మ మహాతల్లి, నువ్వు బయటికి వెళ్తావా లేదా? నీతో మాట్లాడుతుంటేనే నాకు తల పగిలిపోతుంది. ముందు బయటికెళ్ళు. అన్నయ్య, నీతో మాట్లాడాలి. నిన్న రాత్రి నువ్వేం చేసావో తెలుసా? ఇప్పుడు ఎవరికి సమస్యలు లేవు, ఎవరు సంతోషంగా ఉన్నారు. అందరం సమస్యల్లోనే ఉన్నాం. నీకొక్కడికే సమస్యలున్నట్టు, నీ భుజాల మీదే మోయలేనంత బరువు ఉన్నట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నేనేదో చేతకాని వాడ్లా, ఇంట్లో డబ్బులు కాజేసేవాడ్లాగా అమ్మా నాన్న నన్నలా చూడ్డం నాకు నచ్చలేదురా. ఆ బాధ తట్టుకోలేకే నేను తాగేసి వచ్చాను. రై, మళ్ళీ అదే మాట అంటావేంట్రా? నా కొడుకు మీద దొంగ అనే ముద్ర నేనెందుకు వేస్తాను? ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో ఆచితూచి అడిగెయ్యాలి అంటున్నాను. అన్నీ అర్థం చేసుకుని ప్రవర్తించాలి అంటున్నాను. అది కూడా తప్పేనా?